ఉగాది ముందు కొత్తగా పెళ్లైన జంట వడిబియ్యం కట్టించుకొని ఎందుకు వెళ్తారు? ఈ ఆచారం వెనుక ఉన్న అర్థం ఏమిటో మీకు తెలుసా? మీ పెళ్లి తర్వాత ఇదే మొదటి ఉగాది అయితే ఈ వీడియో మీకోసమే. తప్పకుండా చూడండి. వడిబియ్యం అనేది కేవలం బియ్యం మాత్రమే కాదు, మీ జీవితాన్ని మార్చే ఆశీర్వాదం కూడా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రఘు శశి వరల్డ్. ఇప్పటి నుండి వీడియోస్ రెగ్యులర్ గా పెట్టాలని ఫిక్స్ అయ్యా. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కమెంట్ సెక్షన్ లో చెప్పండి. మన తెలుగు సాంప్రదాయంలో వడి బియ్యం అనేది చాలా పవిత్రమైనది. ఈ బియ్యం అంటే శుభం, ఐశ్వర్యం, కొత్త ఆరంభానికి ప్రతీక. పెళ్లి తర్వాత వచ్చే మొదటి ఉగాది దంపతుల జీవితంలో ఒక కొత్త ప్రారంభం లాంటిది. అందుకే ఈ వడి బియ్యం తీసుకుని పెద్దల దగ్గరకు వెళ్లి ఆశీర్వాదాలు తీసుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ముందుగా వడి బియ్యంకి కావాల్సిన వస్తువులు ఏమిటో చూద్దాం. బియ్యం, పూలు, పండ్లు, కొబ్బరి గిన్నెలు, వక్కలు, పసుపు కొమ్మలు, బ్లౌజ్ పీస్, ఎండు ఖర్జూరాలు, బెల్లం, గాజులు, తమలపాకులు, దంపతులకు పెట్టాల్సిన బట్టలు. అలానే పిల్లలు పుట్టాలి అని చేసేవాళ్ళు ఒక చిన్న బొమ్మ, అమ్మాయిది కానీ అబ్బాయిది కానీ. అలానే బిడ్డ సౌభాగ్యం కోసం పసుపు కుంకుమ, కాటుక, పసుపు తాడు. ముందు రోజే ఇల్లు మొత్తం శుభ్రం చేసుకోవాలి. దంపతులు మంచి బట్టలు కట్టుకొని కూర్చోవాలి. ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ పసుపు రాయాలి. ముందుగా మన పేరెంట్స్ బట్టలు పెట్టాలి. వాటితో పాటు తాంబూలంలో కొంత డబ్బు పెట్టండి. 100 రూపీస్ అయినా పర్వాలేదు. ఇక్కడ వడి అంటే తీసుకెళ్లడం, బియ్యం అంటే ధాన్యం. పెళ్లి అయ్యాక కూడా అమ్మాయికి తన పుట్టింటితో బంధం ఎప్పటికీ అలాగే ఉంటుంది అని సూచిస్తుంది. తర్వాత వెళ్లి బట్టలు మార్చుకొని రావాలి. వచ్చాక కొంగులో బ్లౌజ్ పెట్టి పసుపు, కుంకుమ, అక్షింతలు, తాంబూలం పెట్టి 3 దోసిళ్లు, 2 పిరికిళ్లు, బియ్యం, వాటితో పాటు ఫ్రూట్స్, కొబ్బరి, బెల్లం, ఖర్జూరాలు, పసుపు కొమ్మలు అన్ని పెట్టాలి. అమ్మ పెట్టాక ఇంటికి వచ్చిన ముత్తైదులు కూడా అలానే పెడతారు. ఇంటికి వచ్చిన ముత్తైదులను ఊరికే పంపించాం కదా, వాళ్ళకి మనం వాయినం ఇచ్చి పంపాలి. వడి బియ్యంలో మనం ఉపయోగించిన ప్రతి వస్తువు అర్థం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా బియ్యం అనగా అన్నం, సంపద, జీవనం. పసుపు అంటే శుభం, ఆరోగ్యం. కుంకుమ అంటే మంగళం, దాంపత్యం. కొబ్బరికాయ అంటే సంపూర్ణత. పూలు అంటే ఆనందం, పవిత్రత. అసలు ఇవన్నీ ఎందుకు చేయాలి అంటే నూతన దంపతులు ఆరోగ్యంగా ఉండాలని, వాళ్ళ ఇంట్లో అన్నంకి ఎటువంటి లోటు ఉండకూడదు అని, అలానే పిల్లలు ఆరోగ్యంగా పుట్టాలని చేస్తారు. సాధారణంగా ఈ ఆచారాన్ని పెళ్లి తర్వాత మొదటి ఉగాదికి తప్పకుండా చేస్తారు. కొంతమంది 1 లేదా 3 సంవత్సరాలు కూడా కొనసాగిస్తుంటారు. మరికొంతమంది పిల్లలు పుట్టే వరకు కూడా చేస్తారు. కానీ ముఖ్యమైనది ఏంటంటే ఇది భక్తితో, గౌరవంతో చేయాల్సినది. ఈ కార్యక్రమం అయిపోయాక మనం మన ఇంటికి బయలుదేరాలి. కానీ మేము విజయవాడ టు హైదరాబాద్ ట్రావెల్ చేయాలి కాబట్టి ఇంట్లోనే భోజనం చేసి వెళ్ళాలి. సో దగ్గరలో ఉన్న మంటాడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి వెళ్లి అక్కడ ఉన్న పెద్దవాళ్ళ ఆశీర్వాదంతో వడి బియ్యం ని విప్పేసాము. అందులో ఉన్న ఫ్రూట్స్ ఇంకా మిగిలినవి అన్ని సపరేట్ చేసి ఆ దేవుడి ఆశీర్వాదాలు కూడా తీసుకొని ఇంటికి వెళ్ళాము. మీ అత్తగారిల్లు లేదా మీ ఇల్లు దగ్గరలోనే ఉంటే టెంపుల్ కి వెళ్లాల్సిన పని లేదు. డైరెక్ట్ గా ఇంటికి వెళ్లి అత్తయ్యకి వడి బియ్యం ఇచ్చి ఆ బియ్యంతో బెల్లమన్నం వండుకొని దేవుడికి నైవేద్యంగా
సమర్పించాలి. ఇప్పుడు మనం తెచ్చిన పసుపు, కుంకుమ, స్వీట్స్, ఫ్రూట్స్, ముఖ్యంగా కొబ్బరి, పసుపు కొమ్ములు మన ఇంటి దగ్గర ఉన్న మందికి సారె పంచాలి. ఇలా చేస్తే మన జీవితంలో సుఖం, శాంతి, సంపద నిండాలని కోరుకునే ఆశీర్వాదం. ఇందులో ఎటువంటి పొరపాట్లు చేయకుండా జాగ్రత్తగా చేయండి. మొత్తానికి వడిబియ్యం కట్టించుకోవడం అనేది పెద్దల ఆశీర్వాదం పొందడానికి, కొత్త జీవితానికి శుభారంభం చేయడానికి, కుటుంబ బంధాలను బలపరచడానికి చేసే అద్భుతమైన సాంప్రదాయం. మీ ఇంట్లో ఈ ఆచారాన్ని ఎలా చేస్తారో కమెంట్స్ లో తెలపండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.